అల్లు అర్జున్ తగ్గేదేలే అంటూ పుష్పాల ఫైర్ పుట్టించిన, గమ్మునుండబోయ్ అంటూ గోన గన్నారెడ్డిలా గర్జించిన, శివారెడ్డి లాంటి విలన్స్ ని పరుగు పెట్టించి రేసు గుర్రంలా ఛేదించిన, సరైనోడిలా డీజే వాయించిన, బన్నీగా పోలవరం సమస్యపై పోరాడి సనాఫ్ సత్యమూర్తిలా విలువలు చెప్పాడు. పైకి దేశముదురు జులాయిలా కనిపిస్తాడు గాని అభిమానుల్ని ఎప్పుడూ హ్యాపీగా ఉంచుతాడు బన్నీ అలియాస్ స్టైలిష్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా అల్లు అర్జున్ కి అరుదైన ఘనత దక్కింది. మేడం టుసాడ్స్ లో పుష్ప మైనపు విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ఈ మ్యూజియంలో మన తెలుగు హీరోలు ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఆ రెండు విగ్రహాలు లండన్లోని మ్యూజియంలో ఉండగా అల్లు అర్జున్ ది మాత్రం దుబాయ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 2021లో పుష్పాది రైజ్లో పాత్రకి చాలా ప్రశంసలు పొందగా ఈ చిత్రంలోని నటనకు 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ అవార్డును గెలుచుకుని తెలుగు సినిమా రంగం నుండి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలిచిన అరుదైన తొలి తెలుగు హీరోగా చరిత్రలో నిలిచారు. ఈ అవార్డును 2023 అక్టోబర్ 16న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నాడు. అల్లు అర్జున్ సినీ ప్రస్థానం చూస్తే మొదటి చిరంజీవి డాడీ సినిమాలో టీనేజ్ కుర్రాడిగా ప్రత్యేక పాత్రలో నటించి మొదటి చిత్రం రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడిగా చిరంజీవి అల్లుడిగా సినిమా పరిశ్రమలోకి రావడం తేలికగానే జరిగింది. కానీ దానిని సద్వినియోగం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాడు. గంగోత్రి తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ వైవిధ్యమైన పాత్రలో ఆర్యాగా యువత మనసులో స్థానం సంపాదించాడు. ఈ చిత్రం ద్వారా తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ అభిమానుల ప్రశంసలు పొందాడు. ఆ తర్వాత రిలీజ్ అయిన బన్నీ విజయంతో హ్యాట్రిక్ హిట్ కొట్టి కమర్షియల్ హీరోగా స్థిరపడ్డాడు. అక్కడి నుంచి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత చూపిస్తూ, ప్రతి సినిమాకి నటనలో పరిపక్వత చూపిస్తూ, సొంత ఇమేజ్తో, డాన్స్లో తన స్టైల్తో ప్రేక్షకుల అభిమానాన్ని కొల్లగొట్టాడు. పరుగులో కృష్ణగా చక్కని నటనతో, వేదల్లో నవతరం నాయకులతో మల్టీ స్టారర్ చిత్రాల సంస్కృతికి తెరతీసి ప్రయోగాలను ప్రారంభించాడు. అంతేకాకుండా ఎవరో కొంతమంది జనాలు చేసిన కామెంట్ను సీరియస్గా తీసుకుని సిక్స్ ప్యాక్ బాడీ కల్చర్ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన మొదటి హీరోగా ఆ ఘనత అల్లు అర్జున్కే దక్కింది అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ జీవిత నేపథ్యం చూస్తే చెన్నైలో 1982 ఏప్రిల్ 8న అల్లు అరవింద్, నిర్మలా దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించాడు. అతనికి ఒక సోదరి, అన్నయ్య వెంకటేష్ బాబీ, తమ్ముడు అల్లు శిరీష్ నిర్మాత, హీరోలుగా రాణిస్తున్నారు. అల్లు అర్జున్ని దగ్గర వారందరూ బన్నీ అని పిలుస్తూ ఉంటారు. అతను చిన్నప్పుడే విజేత సినిమా చిత్రీకరణ చూడటానికి వెళ్ళినప్పుడు అందులో బాలనటుడి పాత్రలో మొదటిసారిగా నటించాడు. పాఠశాలలో ఉన్నప్పుడే జిమ్నాస్టిక్స్, పియానో నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుండే అర్జున్ డాన్స్ అంటే అమితాసక్తి కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభ సందర్భాల సమయంలో ఆసక్తిగా పాల్గొనేవాడు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా తర్వాత కుమారుని కోరికను కాదనలేకపోయారు. బన్నీ వివాహం హైదరాబాద్కు చెందిన స్నేహారెడ్డితో అవగా వీరికి అయాన్ కుమారుడు, అర్హా కుమార్తె ఉన్నారు. శాకుంతలం సినిమాతో వెండితెరపై చిన్నారి అల్లు అర్హా ఎంట్రీ ఇవ్వడమే కాక 5 ఏళ్లకే 2 నెలల కాల వ్యవధిలో 50 మందికి పైగా చదరంగం ఆటలో శిక్షణ ఇచ్చింది. అత్యంత పిన్న వయసులోనే ఆమెలో ఉన్న అసమాన ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ అల్లు అర్హాకు వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్గా అవార్డు అందించారు. అల్లు అర్జున్ సాధించిన అవార్డులు చూస్తే ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును, ఆర్యా, పరుగు సినిమాలకు నంది అవార్డ్స్, రుద్రమదేవి చిత్రాలకి ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, అలా వైకుంఠపురం, పుష్ప చిత్రాలకి ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు. బన్నీకి తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అభిమానులు ఉన్నారు. ఫేస్బుక్లో సుమారు 2.5 కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుని సౌత్ ఇండియాలోని హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. కేరళలో అల్లు అర్జున్ చిత్రాలన్నీ మలయాళంలోకి అనువదించబడ్డాయి. కేరళలో ముమ్మటి, మోహన్ లాల్ తర్వాత అల్లు అర్జున్కి ఎక్కువ అభిమానులు ఉన్నారు. అక్కడ బన్నీని మల్లు అర్జున్ అని ప్రేమతో పిలుస్తారు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.